హాయ్ నమస్తే అందరికీ. సో మీరు ప్రభాస్ అన్న ఫ్యానా అయితే జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడే సలార్ మూవీ అయితే చూసి వచ్చాను. అండ్ మూవీ మన ప్రభాస్ అన్న రేంజ్కి అయితే పర్ఫెక్ట్. అంటే లాస్ట్ టైం నేను 2 టైమ్స్ చూశాను. డే 1 చూశాను. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి చూసినప్పుడు సెకండ్ టైం కూడా వెళ్ళాను. ఇది థర్డ్ టైం చూడడం నేను. సలార్లో ప్రభాస్ అన్న ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సో అలాంటిది సో నేను కుమార్ థియేటర్లో చూశాను. ఈరోజు కాచిగూడలో మూవీ అయితే చూడడం జరిగింది. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సలారు ఇప్పటి వరకు ఉన్న రిలీజ్ అడ్వాన్స్గా బుక్ అయిన టికెట్స్ ఇప్పటికే 1 crore అయితే ముందే కలెక్ట్ చేసేసింది అని చెప్పారు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే. సో రేపటి వరకు మరి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈరోజంతా ఎంత ఎంజాయ్ చేస్తారో మనకు రేపు అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు రిలీజ్ అయిన రికార్డ్స్ అన్నీ క్రాస్ చేస్తుందని నేనైతే అంచనా చేస్తున్నాను. ఆ మూవీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ కాటేరమ్మ ఫైట్, మెయిన్లీ కాటేరమ్మ ఫైట్స్ కోసం రియల్లీ చెప్తున్నా బ్రదర్స్, కాటేరమ్మ ఫైట్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా ఎంజాయ్ చేశాను. ఇదే ఛానల్లో సలార్ షూట్లో యాక్చువల్లీ నేను ఒక మూవీ షూట్కి వెళ్ళాను, జితేందర్ రెడ్డి మూవీ అని. మేము 5 days షూట్ చేసాము అక్కడ. సో సలార్ సెట్ పక్కనే ఆ సెట్ మాది. సో అక్కడ ఫుల్ వీడియో చేశాను. ఇదే ఛానల్లో ఉంటుంది. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. సో దానికి 49K ఏమో వ్యూస్ వచ్చింది. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి. జై రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి. సలార్ మూవీ రికార్డ్ క్రాస్ చేస్తుందా చేయదా? ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లోకెల్లా ఇదే హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని నేనైతే అంచనా వేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో జై ప్రభాస్ అన్న, జై బన్నీ. సో అందరు కలిసి మలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అండ్ బన్నీ అన్న ఫ్యాన్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పిండు. అండ్ బన్నీ అన్న ప్రభాస్ అన్న కెరీర్లో నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అందులో టాప్ 3లో వీళ్ళ బన్నీ అన్న పేరు కూడా ఉంది. సో వాళ్ళే అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు ఫ్రెండ్లీగా ఉండకూడదు? మన ఫ్యాన్స్ కూడా మనం ఫ్రెండ్లీగా ఉందాం. సో మీ సినిమాని వచ్చినప్పుడు మేము మాట్లాడతాం, మా సినిమా గురించి మీరు మాట్లాడండి. బట్ నేనైతే నెగిటివ్ మాట్లాడను బ్రో, మాట్లాడను కూడా. సో అది ఎప్పుడు మాట్లాడతానంటే సో ప్రభాస్ అన్నని టార్గెట్ చేసి మాట్లాడను. ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళకి కౌంటర్గా మాట్లాడతాను తప్పించి ప్రభాస్ అన్న అంటే కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ అన్నతోని నేను ఒక 3-4 days దగ్గరుండి షూటింగ్లో పాల్గొన్నాను కాబట్టి సో చాలా దగ్గర నుంచి చూశాను. 3 times చూశాను. యోగి మూవీ అప్పుడు దగ్గర నుంచి ప్రభాస్ అన్నని చూశాను. దాని తర్వాత మొన్న రీసెంట్గా షూట్లో చూశాను. నేనైతే థర్డ్ టైం చూడడం. ఈరోజు అయితే థియేటర్కి వెళ్ళి చూశాను. మస్తు ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. సో సలార్ ఎల్లుంటుందో మీ అందరికి తెలుసు. ప్రభాస్ అన్న వచ్చినప్పుడు ఎలివేషన్స్ కానీ, కాటరమ్మ ఫైట్ కానీ, ఆ హెలికాప్టర్ మీద కార్ మీద ఎక్కే సీన్ కానీ మొత్తం గూస్ బంప్స్. సో ఈరోజు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో రికార్డు క్రాస్ చేస్తుందా చేయదా? సో కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇష్టమైన హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి. మీ హీరో గురించి కూడా వీడియో చేస్తాను. దీంట్లో అన్ని కంటెంట్ వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బన్నీ, జై రెబల్ స్టార్, జై తెలుగు ఇండస్ట్రీని అయితే మనం పోషిస్తున్నాం. రిలీజ్ సినిమాను కూడా ఇంత కలెక్షన్ ఇస్తున్నామంటే అది ఒక ఫ్యాన్కి, తెలుగు ఆడియన్స్కి డెడికేట్ చేస్తున్నా. జై తెలుగు ఇండస్ట్రీ, జై రెబల్ స్టార్, జై బన్నీ, తగ్గేదేలే.